8 టీంలు, 1600 మంది ఉద్యోగులు, 30కి పైగా యూట్యూబ్ ఛానళ్లు, లెక్కలేనన్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లు, నెలకు 96 కోట్ల ఖర్చు. ఇవేంటో తెలుసా? తెలంగాణలో కేటీఆర్ నడిపిస్తున్న సోషల్ మీడియా మాఫియా లెక్కలు. వీళ్ల టార్గెట్ ఒక్కటే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా, ఏం చేసినా వివాదాస్పదం చేయడం, సీఎంపై మాటలను వక్రీకరించడం, ఫోటోలను మార్ఫింగ్లు చేయడం, ట్రోల్ చేయడం, మీమ్స్ చేయడం, సీఎంపై నీచాతి నీచంగా కామెంట్లు పెట్టడం, కార్యకర్తలను సాధారణ జనాలుగా చూపించి వారితో సీఎంను బూతులు తిట్టించడం ఇదే వీరి పని. నిరుద్యోగులుగా వీరే నటిస్తారు. రోడ్డుపై వ్యాపారులుగా వీరే అవతారమెత్తుతారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్లుగా కనిపిస్తారు. అవసరానికో వేషం వేసి ప్రభుత్వాన్ని నిందించడమే వీరి పని. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేసినా, మూసీపై మురికి రాతలు రాసినా వీరి హస్తమే ఉంటుంది. చేసేది లంగపని కాబట్టి పోస్టింగులు మొత్తం దుబాయ్ నుంచి జరుగుతాయి. సంపాదించిన అక్రమ సొమ్ముతో కేటీఆర్ ఆడుతున్న వికృత క్రీడ ఇది. కానీ తెలంగాణ గొప్పతనం ఏంటంటే, లగచర్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంత విష ప్రచారం చేసినా లగచర్ల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచింది. హైడ్రాపై ఎంత విషం చిమ్మినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. అక్రమ సొమ్ముతో కేటీఆర్ ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు విజ్ఞులు కాబట్టి నిజానికి అబద్ధానికి మధ్య తేడా చూస్తున్నారు. ఇప్పుడు కూడా 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కడుతున్నారని, విగ్రహం కోసమే అపార్ట్మెంట్లు కూలుస్తున్నారని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. చూద్దాం, అబద్ధం గెలుస్తుందో సత్యం గెలుస్తుందో. సత్యమేవ జయతే.